ఆయన చెప్పినటువంటి సమాధానం. ఇంకా ఆయన ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటంటే యుద్ధం వచ్చిన తర్వాత ధనువు పట్టుకునేవాడు 10 రోజులు కూడా. ధనువుందాల్చి పరాక్రమింపగనే తాత నేను నేనంచు అర్జునుడున్ పలికిన ఎట్లు తోపగనే. ధనువుందాల్చి పరాక్రమింపగనే తాత నేను నేనంచు అర్జునుడున్ పలికిన ఎట్లు తోపగనే. గృచ్చున్ గుండెలోనెక్కడో గృచ్చున్ గుండెలోనెక్కడో అనిలో తానెటు సంపగాగలుగు అన్యాయముగా మన్మలన్. అనిలో తానెటు సంపగాగలుగు అన్యాయముగా మన్మలన్. కనుడి న్యాయము తానే జారిపడే ప్రక్కంజేసి బాణములన్. 10 రోజులు యుద్ధం చేశాడు భీష్ముడు. భారత యుద్ధ ఘట్టాలు గమనిస్తే కనిపించే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ద్రోణ పర్వంలో పాండవ సైన్యంలో కౌరవ సైన్యంలో కూడా ప్రముఖులైన వాళ్ళు 25 మంది వధింపబడ్డారు. 25 మంది ప్రముఖులు. విరాటుడు, ద్రౌపదుడు మొదలైన వాళ్ళని ద్రోణుడు వేసేశాడు. ఘటోత్కచుడిని కర్ణుడు వేసేశాడు. సైంధవుణ్ణి అర్జునుడు వేసేశాడు. అభిమన్యుడిని కౌరవులందరూ కలిసి వేసేశారు. ప్రముఖులు చాలామంది పోయారు. భగదత్తుడు మహావీరుడు, నరకాసురుడు కొడుకు, వాణ్ణి అర్జునుడు వేసేశాడు. భీష్ముడు లాంటి మహావీరుడు 15 ఏళ్ల వయస్సులో నదికి బాణాలతో అడ్డుకట్ట కట్టిన పరశురాముని శిష్యుడు యుద్ధం చేస్తే 10 రోజుల్లో పాండవ సైన్యంలో చచ్చిపోయిన వాళ్ళంతా పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఒక్క వీరుడు చావలేదు. ఒకే ఒక్కడు చనిపోయాడు, ఉత్తర కుమారుడు. వాడెంత వీరుడో అందరికీ తెలుసు. ఉత్తర కుమారుడు, అది కూడా భీష్ముడి చేతుల్లో కాదు, ఎవరి చేతుల్లో. ఏమని చంపలా, ఎందుకంటే మనస్సులో లేదు పాపం. మనస్సులో లేదు. దీపావళి బాణాలు వేసినట్టే వేసాడు, బాంబులు వేసినట్టే. కానీ దీపావళి బాంబులను మీరు గమనించండి. ఒకడు గ్రహస్థితి ఎలా ఉంటుందంటే వేస్తాడు, అక్కడ ఏదో చెమటప్పకే వేస్తాడు, చిన్న బాంబు లక్ష్మీ బాంబు ఒకటి వేస్తాడు. అది అప్పుడు వేల్దాం వదిలేసి పోతాడు. రాత్రి తెల్లారుతుంది, వీడు పొద్దున వస్తాడు, రాత్రి పేర్ల దాన్ని తీసి ఇలా అంటాడు, వీడు మొహం మీద పేలుతాడు. రాత్రి పేరంది వదిలేసి కదా కర్మ అంటే అది. అలాగే భీష్ముడు వేసిన బాణాలు 10 రోజుల్లో పెద్దగా పనిచేయలేదు, కానీ తర్వాత పేలాయి మొత్తం. ఆయన మీదే పేలాయి. ఎంతకీ ఆయన చావడు చంపడు. కుష్ఠుడికి మంటెత్తిపోయింది. ఏంటిది? అనవసరంగా యుద్ధాన్ని ఏదో క్రికెట్ మ్యాచ్ డ్రాగన్ చేస్తున్నారు ఇక్కడ వర్షం వచ్చిందని. అసలు ఈయన సేనాధిపతి కాకుండా కర్ణుడిని మొట్టమొదటి సేనాధిపతి చేసుకుంటే అయిపోయేది, 2 రోజుల్లో తేలిపోయేది ఇది. నాకు అక్కడ 16,000 సంవత్సరాలు ఉన్నాయి. గ్యాస్ కార్డు రాక మేము ఇబ్బంది పడుతున్నాం. అక్కడ సారథ్యం అప్పగించారు నాకు, గుర్రాల నడుపు గుగ్గిళ్ళు పెట్టాను. కర్మ. ఎన్నాళ్ళు సెలవు పడతాం లీవు. పక్క సత్యభామ ఫోన్ వాట్సాప్ చంపేస్తుంది మెసేజ్ ఇక్కడ అని ఎవడ బాధ వాడిది. ఇక ఏంటి గొడవ ఇది అని ఒళ్ళు మండి 2 సార్లు, మూడో రోజు ఒక్కసారి, 9వ రోజు ఒక్కసారి, 2 సార్లు చక్రం ఎత్తాడు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన మహానుభావుడు. అదొక తాత్విక రహస్యం, వేదాంత రహస్యం. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కుష్ఠుడు భీష్ముడిని చంపడం కోసం ఆయుధం పట్టాడు. ప్రతిజ్ఞ తీసిపారా, ఇటు దావుడు ఎవరిని చంపడం ఏంటి సోది ఇక్కడ. ఈ ప్రతిజ్ఞలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు ఇక్కడ. తప్పులు చేస్తారు, ఇలా కూర్చుంటారు ఇక్కడ. అధర్మపక్షంలో యుద్ధం చేయమని ఈయనకి ఎవడు చెప్పాడు? ఈ పక్షకి రావచ్చు, లేకపోతే నోరు మూసి కూర్చో. మా అన్నయ్య కూర్చోలా, బలరాముడు కూర్చున్నాడు, అలాగే ఈయన కూర్చోవచ్చు కదా. వచ్చి యుద్ధం చేస్తారు, తెమలనీరు ఇక్కడ. ఉరికి ఈయన చేస్తారు. ఎంతకాలం చేయాలి ఇది? ఏ దేవుణ్ణి నా నిరంతరం కొలిచాడో మనస్సులో ఆ దేవుడే తిరగబడ్డాడు. త్రిజగన్మోహన నీలకంతి కనగా దేహమ్ము దాహమ్ముగా రుజలన్ సైచి జరాభరంబు గడుపన్ రోధించినన్ ఆ స్వామి ఈ భుజశాలిన్ కరుణింపడయ్యే. త్రిజగన్మోహన నీలకంతి కనగా దేహమ్ము దాహమ్ముగా రుజలన్ సైచి జరాభరంబు గడుపన్ ఆ రుజలను సైచి జరాభరంబు గడుపన్ రోధించినన్ స్వామి ఈ భుజశాలిన్ కరుణింపడయ్యే. తుదికిన్ పోరాటమారాటమై త్రిజగన్మోహన నీలకాంతి కరమెత్యన్ తన్ను ఖండింపగన్.
ఈ త్రిజగన్మోహన నీలకాంతి అయిన శ్రీకృష్ణ స్వరూపాన్ని, యుద్ధంలో సారథ్యం చేస్తున్న స్వరూపాన్ని అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా తలుచుకుని సమ్మోహితుడై పరవశుడైపోయాడో భీష్ముడు. అటువంటి త్రిజగన్మోహన నీలకాంతి దర్శనం నాకు నిజంగా కావాలి, నా దగ్గరికి రావాలి, కృష్ణుడు నేను దేవుణ్ణి అంగీకరించాలి, నేను ఆ పాదపద్మాలు కడగాలి అనుకుంటే ఒక్కసారి కూడా భీష్ముడిగా అవకాశం ఇయ్యాల. కుబ్జకి ఇచ్చాడు, కంసుడికైనా ఇచ్చాడేమో కానీ ఈయనకి ఇవ్వలేదండి. ఒక్కోడు గ్రహస్థితి అంతే, అనుభవించవలసినవి అనుభవించాలి. కామధేనువులు లాగిన దెబ్బ అంతవరకు ఉంటుంది. ఋషుల సొమ్ము అపహరిస్తే అలాగే ఉంటుంది. కనపడలేదు ఆయన, ఏమి చెప్పాలా, శాంతి మంత్రాలు కూడా చెప్పాలా, చిట్ట చివరి ఎప్పుడు అంతే. ఆ త్రిజగన్మోహన లీల సాగించే శ్రీకృష్ణ పరమాత్మని తన దగ్గర 2 రోజులైనా అట్టో పెట్టుకుని విదురుడిలాగా అట్టిపళ్ళైనా పెట్టాలని ఆలోచిస్తే ఆయన అవకాశం విదురుడికి ఇచ్చాడు, ఈయనకి ఇవ్వలేదు. దేహము దాహముగా ఆయన దేహం అగ్నిమయమైపోయింది, అంత తపస్సు చేశాడు. రుజలను సహించి రోగాలు భరించాడు. జరాభరమ్ము గడుపన్ ముసలితనాన్ని భరించాడు. 257 సంవత్సరాలంటే ఎంత ముసలితనం. రోధించిన ఏడ్చాడు. భార్య తోడు కూడా లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఒక్కడు ఏడిచాడు పాపం. రాత్రిళ్ళు భగవంతుడి కోసం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అద్వైత జ్ఞానం అని కలగలేదు చివరి వరకు. ఇంకా ఏవో శంకలు అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. స్వామి ఈ భుజశాలిని కరుణింపడయ్యే, ఇంత పరాక్రమం ఉన్నవాడిని కరుణించలేదండి. పైగా తుదికి ఆ పోరాటం ఆరాటం అయిపోయి ఆయనే కత్తెత్తాడు. భీష్ముడిని చంపుతానని చక్రం పట్టుకున్నాడు. ఆ భీష్ముడిని చంపడం కోసం కృష్ణుడు ఎలా వచ్చాడో పోతన గారు భాగవతంలో చెబుతాడు. అంత అందమైన పద్యం మరొకడు రాయలేడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా, చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జారా, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు, విడువు మర్జున విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి సనుదెంసు దేవుండు, మద్విశిఖ వృష్టి తెరలి సనుదెంసు దేవుండు, దిక్కు నాకు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవజ్ఞానం కలగడం, కలిగిన జ్ఞానం నిలబడడం అంత తేలికైన విషయం కాదండి. ఈ మెట్టుకు బొట్టెడితే ఆ బొట్టు ఎర్రగా ఉంటే మోక్షం వస్తుందనుకోవడం అజ్ఞానం అమ్మ. ఈ పిచ్చి నమ్మకాలు వదులుకొని ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, జపం చేయాలి, భగవద్గీత చదవాలి, అర్థం చేసుకోవాలి, జీవితానికి అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఓ కొండ చుట్టూ తిరిగేద్దాం, కొండ చుట్టూ తిరిగేద్దాం, కొండ చుట్టూ తిరిగినా కోతి చుట్టూ తిరిగినా వచ్చేదేం లేదమ్మా. ఇక్కడ అదో పిచ్చి బాగా పెరిగింది. ఇప్పుడు బస్సులు ఎత్తున్నారు విపరీతంగా. వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళిపోదాం, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళిపోదాం. మరి కొండ చుట్టూ తిరిగితే మోక్షాలు వచ్చేస్తే భీష్ముడికి ఎన్ని రావాలి? నీ మనస్సును నువ్వు పరిశీలించుకోవలసిందే ఎప్పటికప్పుడు. కత్తెత్తిన చక్రమెత్తిన భీష్ముడు, కృష్ణుడు కూడా భీష్ముడిని చంపలేదు. అర్జునుడు వెనక్కి లాగడం వల్ల వెళ్ళలేదు, ముందుకు వచ్చాడు, చూశాడు, ఆయన భావన గమనించాడు, మనోభావం ఆయనది ఎలా ఉందంటే పద్యంలో చివరి మాట గమనించండి, ఎంత ఊపుగా వచ్చాడు కృష్ణుడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, అర్జునుడు అనుమతి తీసుకోడు. ఏంటి బోడి యుద్ధం 100 రోజులు చేస్తారు ఇక్కడ పని లేకుండా, నేను ఆయుధం పట్టుంటే ఈ దెబ్బకి తెమిలిపోయేది ఇక్కడ అని ఒక్కసారి దూకాడు సారథి స్థానం నుంచి. అప్పుడు ఈ కుండలాలు ఇలా ఊగాయి. అవి ఆకాశంలో, ఆకాశం అంతా కప్పేసేటువంటి కాంతి. కృష్ణుడు కుండలాల కాంతి ఆకాశం కప్పేయడం ఏమిటండి? కృష్ణుడు కుండలాలంటే అమ్మవారి కుండలాలమ్మ. అమ్మవారి కుండలాలు ఏమిటి? తాటంక యుగళీభూత తపనోడుపమండల, లలితా సహస్రంలో ఉండే మాట. కృష్ణుడు వేరు, అమ్మవారు వేరు కాదు కదా. అందుకని అమ్మవారి కుండలాలు ఏం చెప్పారు లలితా సహస్రంలో? తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆవిడ చెవికి పెట్టుకునే తాటంకాలు ఏమిటంటే మనకు మళ్ళీ తాటికమ్మలో ఈతకమ్మలు పెట్టుకోదు ఆవిడ.
తపన ఉడుప మండల, తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవికమ్మలుగా ధరించిన వ్యక్తి అదే ఆవిడే కృష్ణుడు. శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం. తంత్రశాస్త్రంలో స్పష్టంగా చెబుతారు, లలితాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీరామచంద్రమూర్తి, శ్యామలాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే అమ్మవారి సౌందర్యం. అందుకే రాముడు కృష్ణుడు చాలా అందంగా ఉంటారు. కృష్ణుడు కంటే అందమైన వాడు రాముడు. కృష్ణుడిని చూసి ఆడవాళ్ళు మోహంలో పడ్డారు, రాముడిని చూసి మగవాళ్లే పడ్డారు విచిత్రంగా. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళపడ్డారు. అందం విషయంలో రామచంద్రమూర్తిని మించిన వాళ్ళు లేడు. వాళ్ళకంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్త్రీ సౌందర్యం. అది సౌందర్యం అంటేనే స్త్రీ. ఆ స్త్రీ ఎవరంటే జగన్మాత, ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి సౌందర్య లహరి. ఆవిడ కుండలాలు ఏమిటి? సూర్యుడు చంద్రుడు కదా అవే. అందుకే గగన భాగం వల్ల కప్పికొనగా అని రాశాడు పోతన గారు. ఆకాశంలో ఉండేవారు ఎవరు? సూర్యుడు చంద్రుడేగా. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల. ఆయన కిందికి దూకెట్ట. అప్పుడు ఆయన ఒక్కసారి దూకేసరికి ఆ దూకుడికి లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయాడు. మరి భగవంతుడి గర్భంలో అన్ని లోకాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం కదా. మరి 14 లోకాలు ఆయన గర్భంలో ఉంటే కిందికి దూకితే కదిలిపోవా? చిన్నపిల్లాడు ఏదైనా గోడ నుంచి దూకుతుంటే ఇప్పుడే అన్నం తిన్నవరా దూక్కరా ఉంటుంది కదా తల్లి, లోపల కదిలిపోతాయనే కదా. అందుకని కృష్ణుడు పొట్టలో 14 లోకాలు ఉంటే కిందికి దూకితే 14 లోకాలు కదిలిపోవా అని కంగారు పడ్డాడు పోతన గారు. ఈ భావన భీష్ముడి మనస్సులో కలిగింది. అది కృష్ణుడికి అందింది. చంపకూడదు, ఇంకా సంపూర్ణ జ్ఞానం కలగల, ముళ్ళు గుచ్చుకోవాలి బాగా, ఇంకో 60 రోజులు అయ్యాక వద్దాం అని వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ సందేహం ఏమిటి అంటే జగముల రేగున జగతి కథలు. ఆయన కిందికి దూకెట్ట. అప్పుడు ఈ కడుపులో ఉన్న లోకాలన్నీ బెగడుందే. మొత్తం లోకాలేనండి 14, అంతే కదా. 15 ఏది లేదు ఇక్కడ. ఏమైనా పిచ్చిమాలోకం అంటారు, అదొకటే 15వ లోకం. ఇంకా లోకాలు ఏం లేవు. 14 లోకాల్లో ఒకటి ఎదురుగా ఉందా భూలోకం, దాని మీదే కదా దూకింది. ఇప్పుడు లోపల ఉన్నవి 13 14. 13 లోపల ఉండి ఒక లోకం బయట ఉంటే ఈయన అపరిపూర్ణ పురుషుడు. 13 ఉన్నాయి, లోపల ఒక లోకం బయట ఉంది ఈయనకంటే. 14 లోపల ఉన్నాయంటే దేని మీద దూకాడో చెప్పండి. లాజిక్. వేదాంతంలో ఎప్పుడు తర్కం ఉంటుంది. 14 లోకాలు ఆయన లోపలే ఉన్నాయంటే దూకేందుకు ఏం లేదు అక్కడ. 13 లోపల ఉన్నాయండి, ఒకటి బయట ఉంది అంటే అయితే 13 లోపల ఉండి ఒకటి ఆయన కంటే విడిగా ఉంటే సర్వాంతర్యామనే మాట తప్పు. ఇది అద్వైత జ్ఞానం పొందని వాళ్ళకి వచ్చే సందేహం. ఇది ఉన్నంతకాలం ఆత్మసాక్షాత్కారం కాదు. 14తో సహా అన్నీ ఆయన కడుపులోనే ఉన్నాయి. ఈ దృశ్యము మనం మాట్లాడుకోవడం, కృష్ణుడు దూకడం, భీష్ముడు యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం కూడా ఆయన కడుపులోనే జరుగుతోంది. భీష్ముడికి అది పరాయిగా కనపడుతోంది. అంతకంటే అలా జగద్భ్రమ అంటారు దీన్ని. మన లోకం కూడా ఆయన కడుపులోనే ఉంది. మనమంతా భగవంతుని గర్భంలో ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. మన శాస్త్రం చెబుతున్నది అంతే. మనం ఏమనుకుంటున్నామంటే వేరే ఊళ్ళో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, అనపర్తిలో ఉన్నాం, టెంబర్ డిపో దగ్గర ఉన్నాం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ అనుకోవడం మానేస్తే అసలు చోటే ఉంటాం మనం కూడా. ఊరికే అనుకుని మడ్డిలో పెట్టేసింది ఇది. అదే భావన. అందుకే భీష్ముడు ఇంకో మాట అన్నాడు ఆయన, మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడే కృష్ణ పరమాత్మ, ఆయనకి నమస్కారం అంటే ఏమనాలి దీన్ని? ప్రశంస విమర్శ. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేమిటండి, దీన్నే అహంకారం అంటారు. ఆయన భగవంతుడు అని నువ్వు భావిస్తే నీ బాణాల దెబ్బలు ఆయనకేం తగులుతాయ్యా? నరకాసురుడి కంటే ఎక్కువ, మధుకైటభాది రాక్షసుల కంటే ఎక్కువ భీష్ముడు. మనిషికి ఎంత ఎదిగినా ఎంత జ్ఞానం ఉన్నా నేను నాది అనేది పోదు. భీష్ముడికి అప్పటికి పోలేదు. మద్విశిఖ వృష్టి అన్న భావన ఈ భీష్ముడు మనస్సులో ప్రవేశించగానే కృష్ణుడు గ్రహించి కోపం వచ్చినా చంపకూడదు, ఎందుకు వచ్చింది అనవసరంగా, ప్రతిజ్ఞ తప్పాడని మీడియా వాళ్ళు రాసేస్తారు, నాకెందుకు అప్రదిష్ట, అర్జునుడు ఏడిపోయేదో అర్జునుడిని ఏడవని అని వెనక్కి వచ్చేసాడు. ఎందుకు వచ్చావంటే అర్జునుడు బతిమాలాడు వచ్చాడు. అది కాదమ్మా, అర్జునుడు కాదమ్మా, అభవుడు బతిమాలిన ఆయన రాడు. మనిషికి సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు మోక్షం రాదు అనడానికి ఈ ఘట్టం ఉదాహరణ. ఆ సంపూర్ణ జ్ఞానం ఏమిటంటే బయట ఒక లోకం, లోపల ఒక లోకం ఉండదు. మనం పిచ్చిమాలోకాల్లో ఆలోచిస్తున్నాం కానీ ఉన్నదంతా ఒకటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన. బయట అనేది ఏమి లేదు అసలు, అంతా మనం అందులోనే ఉన్నాం. బయట ఉన్నామని మనం అనుకుంటున్నాం అంతే. మనం అనుకుంటున్నాం కాబట్టి జీవుడుగా ఉన్నాం, కష్టాలు పడుతున్నాం. మనం ఆయనలోనే ఉన్నామంటే ఆ కష్టాలు ఏమి ఉండవు, సుఖాలు ఉండవు, అన్నీ ఆయనకే ఉంటాయి. ఆ భావన కలగడమే కష్టం. అది అప్పటికి ఆయనకి కలగల, తర్వాత విష్ణు సహస్రం నాటికి కలిగింది. అందుకోసం 58 రోజుల శిక్ష ఒక రకంగా.
ఆయన చేసినవన్నీ ఆయన పరిశీలించుకుందుకు, అవన్నీ కడిగేసుకుందుకు లెక్క. ఆ అవకాశం ఇచ్చాడు. తర్వాత మోక్షం ఇచ్చాడు భగవంతుడు. చూస్తాం కొద్ది నిమిషాల్లో. అది భీష్ముడి యొక్క చరిత్రలో ముఖ్యం. ఇక్కడే ఇంకొక పాండిత్యపరమైనటువంటి శ్లోకం ఒకటి చెబుతా. ఎందరూ సంతోషించినా మంచిదే, పండితులు సంతోషించినా మంచిది. మంచి విషయాలు లోకంలోకి వెళ్ళాలి. వ్యాసుడు ఈ భీష్ముడిని అర్జునుడు పడగొట్టిన తర్వాత ఓ శ్లోకం రాస్తాడు. శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు వేశాడు, అందరికీ తెలుసున్నది. శిఖండి కనపడగానే ఆయన పేడిలా ఉన్న వాళ్ళతో, నపుంసకులతో ఆయన యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞ. కాబట్టి ఆయన వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన వీరుడి మీద అర్జునుడు బాణాలు వేశాడు. ఏ పాటి వీరుడో మనం అర్థం చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు ఇక్కడ. మరి తప్పదు, ఇంకో మార్గం లేదని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ వాళ్ళకేవో శాపాలు వరాలు ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఆలోచిస్తే 10 రోజులు కాదు, అనపర్తిలో గరికపాటి వారు భీష్ముడిని మాట్లాడే వరకు భీష్ముడు ఇలాగే ఉంటాడని చెప్పాడు. ఆయన బతికే ఉంటాడు. ఎంతకాలం చూస్తావు, ఇది వేసేయన్నాడు అంతే. కృష్ణుడి వ్యూహాలు అలాగే ఉంటాయి. కాలానికి తగినట్టుగా ఉండాలి వ్యూహం. ఎప్పుడు నువ్వు సాగదీయకూడదు వ్యవహారాన్ని. ఇక్కడ ధర్మమును సాగదీస్తే ఎప్పటికీ ఉండదు. ధర్మాన్ని ఇంకో మార్గంలో నిలబెట్టే విధానం ఇలాగా. ధర్మం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం. ధర్మ సూక్ష్మం గమనించండి. మనం ధర్మంగా వ్యవహరించడం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాస్త పక్కదారికి వెళ్ళినా పర్వాలా, కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలా, కొన్ని మాయలు చేసినా పర్వాలా. అంతిమంగా లక్ష్యం ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టడం. అది ఉండాలి లోపల, మన స్వార్థం కోసం కాదు అది. అందుకని కృష్ణుడు భీష్ముడికి అర్జునుడికి నచ్చ చెప్పి పెట్టో సెకండ్ని పెట్టి ఆయన వెనక్కి తిరుగుతాడు వేసేయి. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు. 9వ రోజుని ధర్మరాజు రథానికి దగ్గరగా వచ్చి ధర్మరాజు చెవిలో చెప్పాడు, ధర్మజ, రోజు దుర్యోధనుడు రాత్రి వచ్చి డేరాలోకి వచ్చి చంపేస్తున్నాడు అయ్యా నన్ను. నువ్వు యుద్ధం చేయట్లా, సరిగ్గా చేయట్లా. 10 రోజులైనా ఎవరూ పోలా, పాండవులు పోలా. ముఖ్యంగా వాడు గొడవంతా అదే. నీకు అర్జునుడు అంటే ప్రేమ, ధర్మరాజు అంటే ప్రేమ, నువ్వు చంపవు, నీకు అనవసరంగా తిండి పెట్టావనే మాట కూడా వచ్చిందమ్మా బండు. ఇప్పుడు వీడేవాడమ్మా ఆయనకి తిండి పెట్టడానికి? మొత్తం రాజ్యభిక్ష అంతా అయిందే కదా. మనం చేసిన పనికిమాలిన త్యాగాలు ఇలాగే ఉంటాయి, పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. సరైన వాడికి కోసం త్యాగం చేయకపోతే ఇలాగే ఉంటాయి. నేను నీకు తిండెట్టానంటాడు వాడు. అని దుర్యోధనుడు షంటేస్తూ ఉంటే తట్టుకోలేక 9వ రోజుని ధర్మరాజు చెవిలో, యుద్ధరంగంలోనే స్పష్టంగా ఉంటుంది భారతంలో ఈ విషయం, దగ్గరికి వచ్చి రథచక్రాల సవ్వడిలోనే ధర్మరాజు చెవులు, నాకెంతకాలం ఈ శిక్ష ధర్మజ, నా మరణం నీకు తెలుసు కదా. ఆ అంబ చచ్చింది, దాని దుంపదగా అది పోయి శిఖండిగా పుట్టింది, దాన్ని ఎదురుగా పెట్టుకుని అర్జునుడిని వేసేయమని చెప్పవయ్యా. పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటానయ్యా, ఇంట్లో నన్ను వదిలేవయ్యా, నేను చెయ్యలేనయ్యా, నాకెవరిని చంపాలని లేదయ్యా, వాడు చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని ఇక్కడ అంటే. ధర్మరాజు ఆ విషయం కృష్ణుడికి చెబితే అందరూ వెళ్ళి భీష్ముడిని ఒకసారి 9వ రాత్రి కలిసి మర్నాడే సెకండ్ని పెట్టుకుని యుద్ధం చేశారు. భీష్ముడు పడిపోయాడు. ఇక్కడ ఆ వేసిన బాణాలు వచ్చి గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు సారథితో అంటాడు, అదేమిటి భీష్మ పితామహ, మీరు కదిలిపోతున్నారు, శిఖండి బాణాలకి మీరు కదిలిపోవడం ఏమిటి అన్నాడు సారథి. ఆయనకి 100 ఏళ్ళుగా ఆయనకి సారథ్యం చేస్తున్నాడు ఆయన. నేను సీనియర్ సారథనండి నేను, మీరు ఎప్పుడు ఇంత చెలించడం నేను చూడలేదు. శిఖండి ఆడామొగ కానివాడు, వాడు బాణాలు వేస్తే మీరు వాడు వేయడయ్యా, వాడు వేస్తే నేను ఎందుకు చెలిస్తానయ్యా. అర్జునశ్చయిమే బాణాక నేమే బాణా శిఖండినక, అర్జునశ్చయిమే బాణాక నేమే బాణా శిఖండినక, కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథా. మార్గశిర మాసంలో ఉన్నాం మనం. తర్వాత పుష్యమాసం, తర్వాత మాఘమాసం వస్తుంది. ఆ మాఘమాసాన్ని పెట్టాడు ఇక్కడ వ్యాసుడు. నర్జునశ్చ ఇమే బాణాక, సారథి పొరపడుతున్నావు, అనుభవిస్తున్న నాకు తెలుసు, గుచ్చుకున్న నాకు నీకేం తెలుస్తుంది. ఇవి అర్జునుడి బాణాలు. నేమే బాణా శిఖండినహ, ఇవి శిఖండి బాణాలు కావు. శిఖండి బాణాలకి చెలించిపోయేంత అసమర్థుణ్ణి కాదు నేను. ఇవి కృంతంతి మమ గాత్రాణి, నా శరీరంలో అవయవాలను చీల్చేస్తున్నాయి ఈ బాణాలు. ఈ బాణాలను అర్జునుడు మాత్రమే వెయ్యగలడు, మామూలు వాడు వెయ్యలేడు అని ఉపమానం ఏం చెప్పాడు అంటే, రాసే వినాయకుడు కూడా ఆలోచనలో పడ్డాడు భారతంలో. మాఘమాసే గవాం యథా అన్నాడు. మాఘమాసంలో గోవుల శరీరం చిట్టిపొట్టి ఎండకి చిట్లిపోయినట్టుగా నా శరీరం చిట్లిపోతుందయ్యా అర్జునుడి బాణాలకి అన్నాడు. మాఘమాసంలో మీరు చూస్తే గోవులు అప్పుడే మాఘమాసంలో చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తూ ఉంటుంది. మనకి చలికాలం సామెతలుగా సంక్రాంతికి సంకల్లో చేతులు ఎట్టుకుంటారు, శివరాత్రికి శివశివాని వెళ్ళిపోతుంది అంటారు. తెలుగు సామెత అర్థమైతే ఋతువులన్నీ అర్థమవుతాయి.
మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది, చలికాలం వెళ్ళిపోతుంది, వేసవికాలం వస్తుంది. ఎప్పుడు వస్తుంది వేసవికాలం తెలుసా? మెరజు వేసవి రథసప్తమి దినమున శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు. చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే నాకు చలి ప్రవేశించు నాగుల చవితి నాడు, దీపావళి తర్వాత వచ్చే చవితి నాడు చలికాలం ప్రవేశిస్తుంది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. మనం చిక్కుడాకులో పరవాన్నం వండి సూర్యుడికి నైవేద్యం పెడతాం. అప్పటి నుంచి వేసవకాలం మొదలవుతుంది. ఆ వేసవకాలం వచ్చాక జీవులు, ముఖ్యంగా గోవులు ఎలా ఉంటాయంటే, గేదె దున్నపోతు చర్మం కంటే ఆవు చర్మం సున్నితంగా ఉంటుంది. ఆ చిట్టిపోటి ఎండలకి తట్టుకోలేక చిట్లిపోయినట్టుగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. అప్పుడే వాటిని కాస్త గోకుతూ ఉండాలి. వాటికి సైతుగా ఉండాలంటే ఈ గోకుతూ ఉండాలి. దురదగా ఉంటుంది వాటికి ఒళ్ళంతా. అలా ఒళ్ళు చిట్టిపోటి ఎండ చీల్చేసినట్టుగా నా ఒళ్ళు చీల్చేస్తుందయ్యా అంటే వెంటనే వినాయకుడు అన్నాడు, చాలా గొప్ప ఉపమానం చెప్పారు తాతగారు అన్నాడు. ఆయన చెబుతున్నాడు, ఈయన రాస్తున్నాడు కదా. అప్పుడు వ్యాసుడు ఆపేసి, గొప్ప ఉపమానం అనడం కాదు, ఉండ్రాళ్ళు తినేసి కూర్చోవడం కాదు, కాస్త ఆలోచించి ఇందులో శ్రేషార్థం ఉందన్నాడు. ఇందులో రెండవ అర్థం ఉందన్నాడు. దాన్ని గురించి ఆలోచించడానికి వినాయకుడికి ఒక పావుగంట పట్టింది. ఈ లోపు ఇంకో 10 శ్లోకాలు అల్లేశాడు మనస్సులో ఆయన. అది వ్యాసుని యొక్క వేగం. దాన్ని ఎవరందుకోగలరు? వినాయకుడు తప్ప. ఆ రెండో అర్థం ఏమిటంటే, మాఘమా సేగవాం యథా, ఆవుల ఒళ్ళు చిట్లినట్టుగా. ఒళ్ళు చిట్లిపోతే పెద్ద బాధ కాదండి, ఊరికే జస్ట్ దురద లాంటిది అది. అలా కాదుట. మాఘమా సేగవాం యథ అంటే ఒక అర్థం వస్తుంది. మాఘమా అని ఆపి సేగవాం యథా అంటే ఒక అర్థం వస్తుంది. సేగవాం అంటే తల్లి పీత, మాఘమాహ అంటే పిల్ల పీతలు. పీత కడుపులోంచి పిల్లలు ఎలా బయటకు వస్తాయండి? తల్లి గర్భాన్ని చీల్చుకుని వస్తాయమ్మ. కర్మ, దాని కర్మది. చచ్చిపోతుంది వెంటనే. ప్రతి పీత పిల్లల్ని పుట్టిన వెంటనే చచ్చిపోతుంది అని తెలుసుండి కూడా ఆడపీత మగపీతతో కలుస్తుంది, పిల్లల్ని అంటుంది, మన్మధుడికి నమస్కారం, మనం చేసేదేం లేదు ఇక్కడ. వాడి లీల అంతటా సాగుతుంది. కామవాంఛ అంత దుర్లభమైంది, అంత దుస్తరమైంది, దాటలేము. అంతే. అది పీడించేస్తుంది మనిషిని. చచ్చిపోతామని తెలుసుండి కూడా ప్రయత్నం చేస్తారు. పీతకు తెలుసు కడుపు వస్తే చచ్చిపోతాను, కడుపు తెచ్చుకుంటూ చచ్చిపోతుంది. తల్లి పొట్ట చీల్చుకుని పీత పిల్లలు బయటకు వస్తే రైతులకు బాగానే తెలుస్తుంది, పొలంలో చూసి తెలుస్తుంది, తల్లి చచ్చిపోతుంది. అలాగా మాఘమా సేగవాం యథా, తల్లి చచ్చిపోయి పిల్లలు బయటపడినట్టుగా నేను పోతానయ్యా, ఈ బాణాలు బయటపడతాయి అని చెప్పాడు భీష్మ పితామహుడు. అది అర్థం. దీన్ని గ్రంథి అంటారు సంస్కృతంలో. అంటే గట్టి చిక్కుముడి అని అర్థం. గ్రంథి అంటే ముడి, గ్రంథి అంటే చిక్కుముడి. ఇటువంటి చిక్కుముడులు భారతంలో 8800 ఉన్నాయి. సామాన్యం కాదు భారతం అంటే. 8800 ఇంచుమించు ప్రతి 10 శ్లోకాలకి ఒడిపెట్టేశాడు ఆయన. ఎందుకోసం పెట్టాడు అంటే, వినాయకుడు వేగంగా చెప్పు అని షరత పెడితే ఈయనో షరత పెట్టాడు, అర్థం కాకుండా రాయొద్దు అన్నాడు. ఆయనకు అర్థం కానిది ఏముంటుందంటే, శివపార్వతుల కుమారుడు, ఆయనకు కూడా అర్థం కానంత గొట్టు శ్లోకాలు నర్మగర్భంగా పెట్టి 10 శ్లోకాలకు ఓ మేకు బిగించాడు ఆయన. అది వినాయకుడు అర్థం చేసుకుని, తాతగారు రెండో అర్థం కూడా తెలిసిందే అనేలోగా ఈయన 10 శ్లోకాలు అవధాని గారిలాగా మనస్సులో అల్లేసేవాడు, చెప్పేసేవాడు. అది వ్యాస వినాయకుల అనుబంధం. అది భారతీయ గ్రంథ సాహిత్యం.